హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మరికొంతమందికి రికమెండ్ అవుతాయి. ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అద్దె ఇంట్లో ఉన్నవాడికి సొంత ఇంట్లో ఉన్నవాడికి తేడా ఏమిటంటే, అద్దె ఇంట్లో ఉన్నవాడు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఇల్లు ఖాళీ చేస్తాడు. సొంత ఇంట్లో ఉన్నవాడు ఒకేసారి ఇల్లు ఖాళీ చేస్తాడు. జ్ఞానికి ఈ శరీరం అద్దె ఇల్లు లాంటిది. కర్త అనగా ఈశ్వరుడు. వారి వారి ప్రారబ్ధ కర్మానుసారంగా జీవులను ఆడిస్తున్నాడు. జరగని దానిని ఎవరెంతగా ప్రయత్నించినా సరే జరగదు. ప్రతి కదలిక ఈశ్వరునిదే. జరిగేది జరుగుతుంది, జరగనిది జరగదు. ఇది సత్యం. కనుక మౌనంగా ఉండడం ఉత్తమం. నేను అనే తలంపు ఎక్కడ ఏమాత్రమూ లేదో అదే ఆత్మ. దానినే మౌనం అంటారు. ఎప్పుడూ ఆనందంగా ఉండే వాళ్ళే విజేతలుగా నిలుస్తారు. చెడ్డవానితో స్నేహం ఎప్పటికైనా ముప్పు తెస్తుంది. ఆత్మ నుంచి విడిపడిన మనస్సుకి ప్రపంచం నిజంలాగా అనిపిస్తూ ఉంటే ఆత్మ దర్శనం కాదు. కష్టసుఖాలను సమానంగా అనుభవించినప్పుడే జీవితంలో మాధుర్యం తెలుస్తుంది. ఆనందం నీ స్వభావం. దానిని కోరుకోవడం తప్పు కాదు. తప్పు ఏమిటంటే అది మీ లోపల ఉన్నప్పుడు బయట వెతకడం. ఏ కర్మలను అనుభవించడం కోసం మీకు ఈ శరీరం లభించిందో వాటిని అనుభవించే తీరాలి. వాటిని వదిలివేయడం అనేది మీ యొక్క ఇష్టాయిష్టాల మీద ఏమాత్రమూ ఆధారపడి ఉండదు. ఏ శక్తి అయితే ఈ శరీరానికి ఉనికి కలిగించిందో ఆ శక్తే ఈ శరీరం చేయాల్సిన పనులు చేసేలా చూస్తుంది. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నీ పుట్టుక ప్రయోజనం పూర్తి అయ్యే తీరుతుంది. మీకు ఎప్పుడైనా కష్టాలు వచ్చినా, మీకు ఇష్టం లేని సంఘటనలు జరిగినా ఇది అంతా నీ మనసుకు శిక్షణ ఇవ్వటానికి. శరీరం మరణించిన తర్వాత ఏదైతే నీతో వస్తుందో దానిని పవిత్రం చేయటానికి, దానిని పద్ధతిలో పెట్టటానికి భగవంతుడు చేసే సంకల్పమే కానీ నీ మీద ఇష్టం లేక కాదు, నిన్ను బాధ పెట్టాలని కాదు. బంగారాన్ని మంటలో వేసి ఎలా పవిత్రం చేస్తారో అలా నిన్ను ఇంకా ఎక్కువ పవిత్రం చేయడానికి అలా చేస్తున్నాడు. ఇది తప్పని, ఇది ఒప్పని విమర్శించవద్దు. విమర్శల వల్ల ఎవరూ బాగుపడరు. నీవు గాఢ నిద్రలో ఉన్నప్పుడు తప్పు ఒప్పులు తెలుస్తున్నాయా? తెలియటం లేదు కదా. అందుచేత మెలకువలో నిద్రపోవడం అభ్యాసం చేయి. నీవు ఆత్మలో నిలకడ చెందినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. పరిసరాలను విమర్శించి ఆత్మస్థుడివిక. నీవు ఇతరులకు ఎంతగా చెప్పినా వారు అవి గ్రహించలేరు. ముందు నీవు మంచిగా ఉంటూ మౌనంగా ఉండు. ఇట్లా మౌనంగా ఉండడం చేత నీ ఇచ్ఛాశక్తి వృద్ధి పొందుతుంది. అప్పుడు ప్రపంచం భగవంతుని రాజ్యంగా విలసిల్లుతుంది. స్వర్గరాజ్యం నీలోనే ఉంది. జ్ఞానంతో కూడిన భక్తే నిజమైన శరణాగతి.
జ్ఞానం ఎలా లభిస్తుంది? తనను తాను విచారించుకోవడం చేత. కనుక సాధన విచారణతో మొదలై సమర్పణలో ముగుస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.